హాయ్ అండి. పూజ అయితే సక్సెస్ఫుల్గా రెండో వారము 7 వారాల స్వామి వెంకటేశ్వర స్వామి రథం అయితే పూర్తయిపోయింది. రెండో వారం కూడా చక్కగా పొద్దున్న 6 గంటలకి 6:30 కల్లా పూజ అయితే పూర్తయిపోయింది అనమాట. ఏంటండి పొద్దున్న 3 గంటలకు లేస్తే 6 గంటల వరకు పనేనమాట. స్వామివారికి ఎంత అలంకరించినా కానీ తనివి తీరదు. ఇంకా డెకరేషన్ చేశాను. స్వామికి తులసి మాల, మల్లెపూల మాల, చామంతి మాల, గులాబీలు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకా చెంకు చక్రాల దీపాలు. ఇంక ఈరోజు ప్రసాదాలకు వచ్చేసి డైలీ యాజ్ టీజ్ పెడతాము. పిండి చలివిడి, నువ్వుల చలివిడి, వడపప్పు, పాలు, పానకము. ఇంకా స్వామికి అయితే తాంబూలము, ముడుపు కట్టడానికి 101 రూపాయి పెడతాను. ఈరోజు ప్రసాదానికి వచ్చేసి ఇంకా హల్వా చేశాను. ఇంకా నేను ప్రతి శనివారము వ్రతం చేస్తాను కదా, ఆ రోజంటే ఏంటంటే ఎవరికైనా ఒకరికైతే తాంబూలం ఇచ్చేదాన్ని, ఇంటికి పిలిచి ఇచ్చేదాన్ని. కానీ ఏంటంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోవడము, ఆఫీసులకి వెళ్ళిపోవడము, చాలా లేట్గా వస్తారనమాట, రాత్రి వరకు వస్తారు. ఇంకా అందుకనే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకొని అక్కడే ఆయన ముందే తాంబూలం ఇస్తాననేసి ఇంకా పోయిన వారం ఒక ఆవిడకైతే అక్కడే ఇచ్చాను తాంబూలము. ఇప్పుడైతే ఈ తాంబూలం తీసుకెళ్ళి అక్కడే ఇస్తాను. సో ఈ వారం అయితే పిండి దీపాలు చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయంటే స్వయంగా నేనే బియ్యం కడిగిన తర్వాత మంచిగా ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టి జల్లెడ పట్టిన తర్వాత పొద్దున్న లేసి పాలు, బెల్లం, నెయ్యి వేసి పిండి దీపాలు చేశాను. చక్కగా చూడండి, ఎక్కడ పగుళ్ళు రాలేదు. ప్రతి వారము పెడతాను, పగుళ్ళు అనేవి రావు. కానీ ఈ వారం ఏంటంటే ఒకే సైజు వచ్చాయి చూడండి, ఒకే సైజు చాలా బాగా వచ్చాయి అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదా. ఇప్పటి వరకు మా స్వామి ఉండేవారు అనమాట ఇంట్లో, అందుకే వీడియో చేయడానికి కుదరలేదు. సో పొద్దున్నే పూజ అయిపోయింది. ఇంకా వీడియో తీసిన వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంక తీయలేకపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను తాంబూలం తీసుకొని. ఈ తాంబూలం వచ్చేసి అక్కడ ఎవరికైనా ఇస్తానన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజకైతే ఒక్క లైక్ ఇచ్చేసేయండి.